దేశంలో బాగా ఉపాధి కల్పించే రంగం కన్స్ట్రక్షన్ రంగం, నిర్మాణ రంగం, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటారు. అంటే ఇందులో రియల్ ఎస్టేట్లో కట్టే భవనాలు కావచ్చు, రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్సెస్, మెట్రో లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలు కావచ్చు, హైవేలు, మన ఫ్లైఓవర్లు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇలా అనేక రకాల నిర్మాణాల్లో చాలా పెద్ద సంఖ్యలో వివిధ వృత్తుల వారు పనిచేస్తారు. దేశంలో సుమారు 6 కోట్ల మంది ఈ నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్లో ఒక 6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. సో ఇందులో 54 రకాల వృత్తులు, 54 రకాల వారు ఉంటారు. ఉదాహరణకు ఓ తాపీ మేస్త్రి, ఓ పెయింటరు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, కార్పెంటరు, ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులు, ఇసుక రవాణా చేసేవారు, ఇలా రకరకాల వాళ్ళు ఒక 54 ట్రేడ్స్ ఉంటాయి ఇందులో. సో ఇలా 6 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 50 లక్షల మంది ఈ నిర్మాణ రంగంపై జీవనోపాధికి ఆధారపడుతున్నారు. తెలంగాణలో 20 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది. అంటే 50 లక్షల మంది, అంటే దాదాపు 50 లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడుతున్నారు. సో ఇంత రంగము, ఇంత పెద్ద రంగం కదా ఇది. సో రకరకాల నిర్మాణాలు చేపడతారు, అద్భుతమైన, అందమైన, ఆకర్షణీయమైన భవనాలు కడతారు, భారీ నిర్మాణాలు చేపడతారు. సో ఇంత భారమైన శ్రమ కోడ్చి పనిచేస్తారు. చాలా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. మనం తరచూ పత్రికల్లో చూస్తుంటాం. క్రెయిన్ కూలి చనిపోవడము, బిల్డింగ్ కూలి చనిపోవడము, లిఫ్ట్ తెగిపోయి, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. భవన నిర్మాణ రంగంలో ప్రమాదాలకు కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. ట్యూబర్కులోసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తుంటాయి. ఎందుకంటే ది ఎక్స్పోజ్ టు ది డస్ట్, పొల్యూషన్, వీటికి పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇలాంటి వారు పాపం వారు, అందులో చాలామంది వలస కూలీలు కూడా ఉంటారు. అంటే స్థానికంగా ఉండే నిర్మాణ కార్మికుల కన్నా దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తే చాలా చౌకగా దొరుకుతారు, చెప్పినట్టు వింటారు, ఎక్కువ గంటలు పనిచేస్తారు, ఒక రకంగా మిషన్ల లాగా చేయించుకోవచ్చు అని యాజమాన్యాలు కూడా ఏం చేస్తాయంటే దూర ప్రాంతాల నుంచి వలస కూలీలను కూడా తీసుకొచ్చుకుంటుంటారు. సో ఇలా అతిపెద్ద నిర్మాణ రంగంలో ఇన్ని కోట్ల మంది మరి బతుకుతున్నారు కదా, వీరి సంగతి ఏమిటి అని సుప్రీంకోర్టు దాకా పోయింది. ఆఖరికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే 1996లో ఒక చట్టం వచ్చింది, భవన బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ అని. ఈ యాక్ట్ ప్రకారం ఒక వెల్ఫేర్ బోర్డు కాన్స్టిట్యూట్ అయింది. దీని ప్రకారము బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ పైన 1% సెస్ విధించారు. అంటే ఒక ₹1,00,00,000 కనుక ఏదైనా వర్క్ జరిగితే ₹1,00,000 కింద ఆ బిల్డర్ కానీ, ఆ కాంట్రాక్టర్ కానీ ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ సెస్ ఫండ్కు జమ చేయాలి. ఈ డబ్బుల్ని రకరకాల సంక్షేమ కార్యక్రమాలకు వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడున్న రూల్స్ ప్రకారము యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే ₹6,00,000 ఇస్తారు. నేచురల్ డెత్ అయితే ₹1,00,000 ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కానుక కింద ₹30,000 ఇస్తారు. 2 డెలివరీస్ కాను ఒక్కొక్క డెలివరీకి ప్రసూతి సహాయం కింద ₹30,000 ఇస్తారు. ఇలా కొన్ని రాష్ట్రాల్లోనైతే స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో లేదు, కానీ వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇస్తుంటారు. సో ఇలాంటి రకరకాల సంక్షేమ పథకాలు చేపట్టాలి. అందుకొరకు ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ సెస్ అనేది ఉంది. దీనికి ప్రభుత్వం నయా పైసా ఇవ్వదు. ఆ యజమానులు, కాంట్రాక్టర్లు చెల్లించేటువంటి సెస్తోనే ఈ ఫండ్ జమ అవుతుంది. సో ఇంత యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. సో 6 లక్షల కోట్ల వరకు దేశంలో వాస్తవంగా నిజంగా వసూలు చేస్తే 6 లక్షల కోట్ల దాకా వసూలు అవుతుంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. దేశం మొత్తం మీద ఒక 36,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
న్యాయంగా అయితే ఈవెన్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే 2 లక్షల కోట్ల వసూలు కావాలి, 2 lakh crores వసూలు కావాలి. ఇంకా ఇది నేను ఎందుకు 2 lakh crores అంటే ఇప్పుడు చాలా మన అందరికీ తెలుసు, కన్స్ట్రక్షన్ వర్క్లో అఫీషియల్గా చూపెట్టే దానికన్నా అన్అఫీషియల్గా బ్లాక్ మనీ చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా అపార్ట్మెంట్ కొనాలని పోతే ₹1 కోటి అపార్ట్మెంట్కు అఫీషియల్ రిజిస్ట్రేషన్ 60 లక్షలకు 70 లక్షలుగా చేస్తారు. సో మిగతా 30 లక్షలు కరెంట్ నోట్లలో తీసుకుంటారు. ఇప్పటికీ జరుగుతుంది డిమానిటైజేషన్ తర్వాత కూడా. సో అది ఎలాగూ లెక్క కింద కాదు, అఫీషియల్ కన్స్ట్రక్షన్ వర్క్ పైనే నేను చెప్పేది. దాంట్లోనే 2 లక్షల కోట్లు వసూలు కావాల్సి ఉంటే 36,000 కోట్లు మాత్రమే దేశంలో వసూలైంది యాజ్ ఆఫ్ నౌ. మన ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 4,000 కోట్లు కలెక్ట్ చేయాలి, కానీ కలెక్ట్ కాలే. ఒక్క మెట్రోలోనే 360 కోట్లు కలెక్ట్ కావాలి, ఈ బిల్డింగ్ వర్కర్ సెస్ కింద కలెక్ట్ కాలే. హైదరాబాదులో మాత్రమే చూసుకున్న ఒక 4,000 కోట్లు కలెక్ట్ కావాలంటే ఇక దేశంలో ఎంత కలెక్ట్ కావాలో మీరు చూడండి. సో మొదటి సమస్య ఎక్కడొస్తుంది, నిర్మాణ రంగం యాక్చువల్ కాస్ట్ అఫీషియల్ కాస్ట్లో రిఫ్లెక్ట్ కావడం లేదు. యాక్చువల్ కాస్ట్కు అఫీషియల్ కాస్ట్కు 30-40% 50% తేడా ఉంటుంది. దానివల్ల 1% సెస్ అఫీషియల్ కాస్ట్ పైన కలెక్ట్ అవుతుంది తప్ప యాక్చువల్ కాస్ట్ మీద కలెక్ట్ కాదు. అక్కడ వర్కర్లు ఫస్ట్ నష్టపోతున్నారు. సెకండ్ ఎక్కడ నష్టపోతున్నారంటే ఇది కూడా కలెక్ట్ అవుతలేదు. కారణం ఏంటంటే కలెక్ట్ చేయాల్సిన కార్మిక శాఖ పట్టించుకోదు, అందులో జమ చేయాల్సిన యాజమాన్యాలు కాంట్రాక్టర్లు ఎట్లా ఎగ్గొట్టాలని చూస్తారు. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముక్కు కావడం వల్ల కట్టాల్సిన ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ ఫండ్కు జమ చేయాల్సిన డబ్బులు జమ కావడం లేదు. నేను ఉదాహరణ చెప్పినట్టు దేశంలో 2 లక్షల కోట్లు జమ కావాల్సి ఉంటే కేవలం 36,000 కోట్లే జమ అయ్యాయి. నిజంగానే 2 లక్షల కోట్లు కనుక క్రెడిట్ అయితే ఇంత పెద్ద ఎత్తున వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకోవాలో మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,200 crores కలెక్ట్ అయ్యాయి. నిజంగా కలెక్ట్ కావాలంటే 6,600 crores దాకా కలెక్ట్ కావాలి, కానీ కేవలం 2,200 crores కలెక్ట్ అయ్యాయి. 4,000 కోట్లకు పైగా సుమారు 4,500 కోట్లు కలెక్టే కాలే అంటే ఎవరికి లాభం? ఇది యాజమాన్యాలకు లాభం, కాంట్రాక్టర్లకు లాభం. ఆ 4,500 కోట్లు యజమానులు కాంట్రాక్టర్లు కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సింది ఎగ్గొడుతున్నారు. ఈ ఎగ్గొట్టడానికి సహకరించిన అధికారులకు అవినీతిలో మేపుతున్నారు. సో వాళ్ళు అందులో 500 కోట్లు 600 కోట్లు తీసుకొని 4,000 కోట్లు కాంట్రాక్టర్లకు యజమానులకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మిగులుస్తున్నారు. ఇక మీరు దేశం మొత్తం మీద ఎంత మిగులుతుందో మీరు ఒకటి ఆలోచించండి. నేను చెప్పినప్పుడు 2 లక్షల కోట్లు వసూలు కావాల్సి ఉంటే 36,000 కోట్లు మాత్రమే కలెక్ట్ చేశారంటే 1,64,000 కోట్లు ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది పెద్ద పెద్ద నిర్మాణ కంపెనీలు, కాంట్రాక్టర్లు, పెద్ద యజమానులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు వీళ్ళు ఇవాళ దాన్ని మిగిల్చుకున్నారు. అది కార్మికుల సొమ్ము, కార్మికుల సంక్షేమానికి రావాల్సిన సొమ్ము. సో ఎప్పుడైతే ఈ రావాల్సిన సెస్ రాదో ఆటోమేటిక్గా సంక్షేమం పైన పెంచలేరు. ఇప్పుడు ఉదాహరణకు కార్మికులు అడుగుతున్నారు, అయ్యా మాకు పెళ్లి కానుక కింద 30,000 సరిపోదు, ప్రభుత్వాలే నీకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ల కింద ₹1,00,000 ఇస్తున్నాయి, మరి మేము 30,000 ఎలా? మా డబ్బులే కదా ఇది. ఇప్పుడు మేము చేసిన కష్టం వల్లనే ఆ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణాల పైన విధించిన సెస్ ద్వారా వచ్చిన డబ్బులు కదా, మీరు కరెక్ట్గా సెస్ వసూలు చేయండి, మాకు 30,000 కాదు ₹1,00,000 ఇవ్వండి అని అడుగుతున్నారు. దీనికి ఇది న్యాయమైందా కాదా? ఇవాళ ఆరోగ్య వసతి లేదు. ఉదాహరణకు వారికి ఏదైనా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కనీసం క్యాన్సర్, టీబీ లాంటి చికిత్సలకు 5 లక్షల వరకు కూడా ఈ వెల్ఫేర్ బోర్డు నుంచి సహాయం అందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అది కూడా లేదు. అలాగే 60 ఏళ్ళు దాటిన తర్వాత మాకు ఒక పెన్షన్ ఇవ్వండి, పని చేయలేము, ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇతర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా కష్టంతో కూడుకున్నది. సో అందువల్ల వారికి 60 ఏళ్ళు దాటినాక వాళ్ళు అసలు పని చేయడానికి అంగీకరించదు, చాలా వీక్ అయి ఉంటారు పాపం. ఇప్పుడు ఇసుక దగ్గర పనిచేసేవాళ్ళు, ఇటుక దగ్గర పనిచేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ దగ్గర పనిచేసేవాళ్ళు, మనం ఒక్కసారి పోతేనే డస్ట్ అలర్జీతో చచ్చిపోతాం. సో వాళ్ళు పాపం అక్కడే ఉండి పనిచేస్తారు, మా లంగ్స్ దెబ్బతింటాయి. అందువల్ల మేము 60 ఏళ్ళ తర్వాత పని చేయలేము, మాకు ఇంత పెన్షన్ ఇవ్వండి, మా కుటుంబం బతుకుతుంది, వృద్ధాప్యంలో మేము బతుకుతాము,
ఇలా ప్రభుత్వాలే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తోంది. మీరు మా డబ్బులే కదా ఇవి, మాకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము బతుకుతాము, మాకు ఆరోగ్య వసతి కల్పించండి, ఎందుకంటే మేము కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేయడం వల్ల మా లంగ్స్ దెబ్బతిన్నాయి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇది న్యాయం కదా? ఎందుకంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు యాజమాన్యాలు కాంట్రాక్టుల దగ్గర వసూలు చేయకుండా వదిలేసిన డబ్బు కనుక వసూలైతే వాళ్ళ బిడ్డలకు స్కాలర్షిప్లు ఇవ్వచ్చు. ఇవాళ మీరు గమనించండి, అడ్డాల దగ్గర సదుపాయాలు లేవు. ఇవాళ మీరు హైదరాబాదులో నేను తెలుసుకున్నాను, ఒక 200 అడ్డాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అడ్డాలు, ఈ కూలీల అడ్డాలు. అంటే మనకి ఎప్పుడన్నా మన కూలీ మన ఇల్లు కడుతున్నాము, లేదు ఇలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, ఈ అడ్డా దగ్గర పోయి వర్కర్లను తెచ్చుకుంటాం. అలాంటి 200 అడ్డాలు ఉన్నాయి. ఆడ కనీసం మంచినీటి సదుపాయం కూడా ఉండదు, యూరినల్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉండదు. వచ్చి గంటలు 2 గంటలు 3 గంటలు పని దొరుకుతుందో అని ఆశతో ఎదురు చూస్తుంటారు. సో ఆడ స్పేస్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎలగొడుతూ ఉంటారు. 10 గంటలు దాటితే నిలబడే పరిస్థితి ఉండదు. 2 గంటలు అక్కడ నిలబడిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు తాపీ పని కోసం వచ్చిన ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ నిలబడితే మరి వాళ్ళకి కనీసం ఒక వాష్రూమ్ ఫెసిలిటీ అని ఉండాలా వద్దా? సో ఇన్ని వేల కోట్లేమో మీరు వసూలు చేయరు, ప్రభుత్వాలు వసూలు చేసినా ఖర్చు పెట్టరు. ఉదాహరణకు తెలంగాణలో 2,200 కోట్లు ఇప్పటికీ రెడీ ఉన్నాయి, ఖర్చు పెట్టింది 450 కోట్లు. ఒక 16, 17, 1,800 కోట్లు వెల్ఫేర్ బోర్డు దగ్గర డబ్బులు అలాగే ఉన్నాయి. మరి అలాగే ఉన్నప్పుడు ఖర్చు పెట్టచ్చు కదా, ఈ అడ్డాల దగ్గర వాష్రూమ్ ఫెసిలిటీ క్రియేట్ చేయొచ్చు కదా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయొచ్చు కదా. ఇవాళ అనేక కన్స్ట్రక్షన్ సైట్లో మనం చూస్తాం, గుడారాలు వేసుకొని అతి ఘోరమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. సో ఆ గుడారాల దగ్గర కనీస వసతులు కూడా ఉండవు వాళ్ళకు. ఆ కనీస వసతులు కల్పించవచ్చు కదా, వీళ్ళకు ఒక పాఠశాలలు నిర్మించవచ్చు కదా, హాస్టళ్ళు నిర్మించవచ్చు కదా. సో హైదరాబాద్ వీళ్ళ డబ్బులతో కదా, ఇప్పుడు నిర్మాణ రంగం సెస్ నుంచి వచ్చిన డబ్బులతో ఒక రెసిడెన్షియల్ స్కూల్ నడపండి. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణంలో పనిచేస్తున్న పిల్లల వాళ్ళందరూ కూడా కుటుంబాల బిడ్డలు వచ్చి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటారు. ఇప్పుడు ఆ చిన్న పిల్లలు 5, 6, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళ పిల్లలు అక్కడే కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఆడుకుంటూ ఉంటూ మనకు కనబడుతుంటారు. అదే డస్ట్ పీలుస్తూ వాళ్ళు ఎప్పుడు చదవాలి? చదవటానికి అవకాశం ఉంటుందా? సో కనీసం వాళ్ళను మీరు కనుక ఆ కుటుంబాలకు చెందిన పిల్లలందరినీ కనుక మీరు ఆదుకోగటానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకో దుర్మార్గం కూడా ఉంది, అసలు రిజిస్టర్ కూడా చేసుకోరు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఉదాహరణకు తెలంగాణలో 20 లక్షల మంది ఉంటారని అంచనా. ఇప్పుడు నేను చెప్పిన 54 వృత్తుల్లో భవన నిర్మాణము ఇతర రకాల నిర్మాణ రంగాల్లో సుమారు 20 లక్షల మంది ఉంటారు. వీళ్లను రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత కార్మిక శాఖ, రిజిస్టర్ చేసుకున్నాక రెన్యువల్ చేయాల్సిన బాధ్యత కార్మిక శాఖ. రెన్యువల్ కాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ ఫెసిలిటీ రాదు. రెన్యువల్ అంటే ఖర్చు కూడా కాదు పాపం. దీని రూల్ ప్రకారం ఏంటంటే 12 రూపాయలు ఇయర్లీ, మంత్కు ₹1 కడితే ఒక పెయింటరు, ఒక ప్లంబరు, ఒక మేసన్, ఒక తాపీ మేస్త్రి, ఒక ఎలక్ట్రీషియన్, వీళ్ళు ఒక ఇయర్లీ 12 రూపీస్ కట్టి రిజిస్టర్ అయితే చాలు. ఇవాళ ఎంతమంది వీళ్ళకి తెలుసు పాపం, వారికి అవగాహన ఉండదు. మీరు అడగండి, మీ దగ్గర ఎవరైనా తెలిసిన ప్లంబర్ను, పెయింటర్ను, నువ్వు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ అయినవా అని అడగండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చదువు లేని వాళ్ళే చాలామంది ఉంటారు. సో వాళ్ళు కనుక అందులో రిజిస్టర్ చేసుకుంటే ఇవాళ చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే 6 లక్షలు వస్తాయి, నేచురల్ డెత్ అయితే 1,00,000 వస్తాయి. అందువల్ల రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళకు అవగాహన ఉండదు. మరి చేయించాల్సిన బాధ్యత కార్మిక శాఖ, వాళ్ళు మత్తులో ఉంటారు. ఇవాళ మీరే గమనించండి, తెలంగాణలో 20 లక్షల మంది సుమారు పనిచేస్తుంటే లేటెస్ట్ డేటా ప్రకారం 8 లక్షల మందే రెన్యువల్ అయ్యారు. అంటే మిగతా 12 లక్షల మంది కార్మికులు ఎలిజిబుల్ అయి కూడా వాళ్ళ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ కాకపోవడం వల్ల వారికి ఏ రకమైన నేను ఇంతదాకా చెప్పిన సదుపాయాలు అందవు. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది దాదాపు ఉంటారు, కానీ ఇప్పటి వరకు రెన్యువల్ అయింది 12 లక్షల మంది. సుమారుగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అంటే ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే 50 లక్షల మంది ఎలిజిబుల్, అంటే ఈ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవటానికి ఎలిజిబుల్ అయి ఉంటే కేవలం 20 లక్షలే ఎన్రోల్ అయ్యారు. మిగతా 30 లక్షలు ఎన్రోలే కాలే, ఇక వాళ్ళ సదుపాయాలు అనే ప్రసక్తి రాదు. ఇట్లా దేశంలో కూడా ఇదే పరిస్థితి. దేశంలో 6 కోట్ల మంది ఉంటే ఎన్రోల్ అయింది కేవలం 2,58,000 మంది, 2,48,000 మంది. అంటే 6 కోట్ల మంది ఉంటే 2,48,00,000 మంది రెన్యువల్ అయ్యారు.
అంటే సుమారు 3.5 కోట్ల మంది నిర్మాణ కార్మికులు వాళ్ళు ఇందులో రెన్యువలే కాలే. అంటే వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అవగాహన ఉండదు. ఇదంతా చేయాల్సిన ప్రభుత్వ శాఖలు చేయవు. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు సెస్ వసూలు కాదు, వసూలైన సెస్ను ఖర్చు పెట్టరు. అసలు నిర్మాణ కార్మికులు రిజిస్టరే చేసుకోరు, రిజిస్టర్ చేసుకున్నాక రెన్యువల్ చేసుకోరు. డబ్బులు ఉండి కూడా కొత్త సంక్షేమ పథకాలు పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో 2,200 కోట్లు ఉన్నాయి. పెట్టచ్చుగా స్కాలర్షిప్ల స్కీమ్ ఏమవుతుంది? కొంపలు మునుగుతాయా? భవన నిర్మాణ కార్మికుల బిడ్డలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ నడపండి. 2,200 కోట్లు ఉంటే 450 కోట్లు ఖర్చు పెట్టారు అంతే. ఓ 1700-1800 కోట్లు ఖర్చే పెట్టలే. ఓ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక అడ్డా మీద షెడ్లు నిర్మించండి. ఎండలో నిలబడతారు, వానలో నిలబడతారు. ఆ ఎండలో వానలో ఎందుకు నిలబడాలి? డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర. ఒక కూలీల అడ్డా కింద ఒక షెడ్ నిర్మించండి. ఓ వాష్రూమ్ ఫెసిలిటీ పెట్టండి, ఓ తాగడానికి నీళ్ళు పెట్టండి. ఏం కొంపలు మునుగుతాయి? సో ఇది వీళ్ళు అడుగుతున్నటువంటి పని. ఓ రెంటల్ హౌసింగ్ స్కీమ్లు పెట్టండి. సో ఇలాంటివి చెయ్యకుంటే, అంటే ఇంత పొటెన్షియల్ ఉండి కూడా మన దేశంలో ఎందుకు చేయడం లేదనేదే ప్రశ్న.